త్రివేణి 5వ అధ్యాయము మద్రాసు శాఖ. మేము ముగ్గురము శ్రీవారి 99వ జన్మదినోత్సవము నాడు కుంభకోణము నుండి బయలుదేరి రైలులో మద్రాసు చేరి శ్రీ పోతరాజు నరసింహం గారింటికి వెళ్ళితిమి. శ్రీ పిఎన్ గారు మాస్టర్ గారికి అత్యంత సన్నిహితులు. వీరు కుంభకోణం కళాశాలలో వేదాంతాచార్యులుగా ఉండేవారు. వారు కాలేజీలో పనియున్న కాలంలో మాత్రమే అచట ఉండేవారు. మిగిలిన సమయాన్నంతా దాదాపు శ్రీ మాస్టర్ గారి సన్నిధిలోనే గడిపేవారు. మాస్టర్ గారు పిఎన్ గారితో తరచూ యోగ విషయములు చర్చించేవారు. శ్రీవారిచ్చిన కోర్సులు, బ్రీతింగులు అన్నిటికీ విధిగా ఈయన హాజరయ్యేవారు. శ్రీవారి ట్రీట్మెంట్లు వగైరా సర్వయోగ కార్యక్రమములలో వీరు మాస్టర్ గారి అనువర్తులుగా మెలిగిన పుణ్యమూర్తులు. వారు మద్రాసు కోడంబాకు రైల్వే స్టేషన్ వద్ద స్వగృహంలో ఉంటున్నారు. ఈ ఇంటికి ప్రతి ఆదివారం మద్రాసులో ఉన్న మీడియములు, ఇతర యోగ సాధకులు వస్తుంటారు, ప్రార్థన చేసుకుంటారు. ప్రేయర్ హాలులో మాస్టర్ గారి ఫోటోలు, పాదుకలు ఉన్నాయి. ఆ పాదుకల వద్దనున్న కుంకుమను అందరూ భక్తి శ్రద్ధలతో తీసుకొని పోవుదురు. పిఎన్ గారికి ఈ యోగాన్ని గూర్చి అట్టే ఇతరులకు చెప్పే అలవాటు లేదు. ఎవరడిగినా మీరు ప్రార్థన చేసుకోండి, అనుభవపూర్వకంగా మీకే తెలుస్తుంది, అలా తెలియాలి, చెప్పవలసినదేం లేదు అంటుంటారు. ఇంతకు పూర్వం నేనొక్కడే మద్రాసు వెళ్ళి పిఎన్ గారి దర్శనం చేసుకున్నాను. ఎప్పుడూ ఏమీ చెప్పని పిఎన్ గారు ఆ రోజున 1 గంటసేపు నాతో యోగ విషయం ఇలా వివరించారు. మీరీ యోగాన్ని అతి భక్తితో ఆచరించండి. ఓర్పుతోనూ విశ్వాసంతోనూ మనం మాస్టర్ గారిని అనుసరిద్దాము. ఇది వరకు ప్రపంచములోని దివ్య బోధకులు, ప్రపంచ మతస్థాపకులైన దివ్యపురుషులు ఏమి చెప్పారో మనము స్వయంగా వినలేదు. అవి ఇతర భాషలలో ఉన్నాయి. అలానే బుద్ధుడు, శ్రీకృష్ణుడు, రాముడు ఇలా ఇంకొకరి ద్వారానే మనము వారి దివ్యవాణిని వింటున్నాము. ఇచట ఈ యోగమును స్థాపించిన మహాపురుషుల వాక్యాలను మేము స్వయంగా విన్నాము, వారితో కలిసి జీవించాము. ఆ దివ్యానుభూతిని స్వయంగా చవి చూశాము. మానవ లోకాన్ని అంతటినీ ఉద్ధరించాలనే దివ్య సంకల్పంతో శ్రీ మాస్టర్ గారు నడిచారు, మమ్ములను నడిపించారు, ఇంకా నడిపిస్తున్నారు. అందువలన మేము చెప్పేది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, మీరు దీనిని స్వీకరించవచ్చును అన్నారు. ఇప్పుడు కలుసుకున్నప్పుడు, అనగా ఆగస్టు 5, 1966, వారింకా ఉత్సాహంగా ఉన్నారు. వారి శరీరమున తెల్లని పొడలు ఏర్పడుతున్నాయి. అవి కొన్ని నెలలుగా వృద్ధి అవుతున్నాయి. వైద్యులు పరీక్ష చేసి చూసి అది బొల్లు వ్యాధికి సంబంధించింది కాదని నిర్ధారణ చేశారట. ఇది ఏమని మేము వారిని అడిగాము. పిఎన్ గారు, ఇది ఏమియో నాకు తెలియదు. ఈ విషయము మాస్టర్ గారు నాకేమీ చెప్పుటలేదు. కానీ మా శ్రీమతి గారికి ఏదో చెప్పుతున్నారట, ఆమెనడగండి అన్నారు. మేము వారిని అడుగగా వారు, ఈ మార్పు యోగ విశేషమే కానీ వ్యాధి లక్షణం కాదని మాస్టర్ గారు ప్రార్థనలో కనిపించి చెప్పినారు అని సెలవిచ్చినారట. ఇలాంటి మార్పు ఒక్క పిఎన్ గారిలోనే కాదు, ఈ యోగ మీడియంలలో ఇంకా కొందరిలోనూ వస్తున్నాయి, చూడండి, భయపడకండని చెప్పినారట. స్వస్తి.